గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శివాయ గురవే నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాల్లో పుట్టినవాళ్ళు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు, ఈ జన్మ నక్షత్రం ఉన్న వాళ్ళందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. ఇంకా జన్మ నక్షత్రం లేని వాళ్ళు అయితే కనుక నామ నక్షత్రం అంటే పేరులో మొదటి అక్షరం దేంతో పలుకుతుందో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ ఈ పేర్లో కనుక మొదటి అక్షరం మొదలైతే వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14 ఉంది. రాజపూజ్యం 5, అవమానం 4. ఇంకా ఈ సంవత్సర ఫలితాలకు వచ్చేసరికి గురుడు జూన్ 1 వరకు 2వ ఇంట సువర్ణమూర్తిగా ఉన్నారు. శ్రమ మీద కార్యాలు నెరవేరుతూ ఉంటాయి. తరువాత అక్టోబరు 31 వరకు 3వ ఇంట లోహమూర్తిగా ఉన్నారు. ఇరుగు పొరుగు వారితో చికాకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి జనవరి 24 వరకు 4వ ఇంట కేంద్రంలో రజతమూర్తి, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆ తరువాత అంటే జనవరి 24 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా 3వ ఇంట లోహమూర్తిగా ఉంటాడు. ఇక్కడ అన్ని చోట్ల కూడా కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో శని మాత్రము 11 సంవత్సరం అంతా ఉన్నాడు. వీరికి ఏ విధమైనటువంటి దోషము లేదు. అన్నిటిలోనూ కూడా శుభాధిక్యత వీళ్ళకి పెరుగుతుంది. రాహువు డిసెంబర్ 5 వరకు 10వ ఇంట రజతమూర్తిగా ఉన్నారు. ఎంత ప్రయత్నం చేస్తే అంత లాభం వస్తుంది. తర్వాత సంవత్సరం అంటే డిసెంబర్ 5 తరువాత మళ్ళీ సంవత్సరం అంతం వరకు కూడా 9వ ఇంట సువర్ణమూర్తి, సర్వత్రా కూడా అన్ని చోట్ల కూడా ఇమీడియట్గా విజయాలు దొరుకుతూ ఉంటాయి. ఇంకా కేతువు డిసెంబర్ 5 వరకు 4వ ఇంట కేంద్రంలో రజతమూర్తి, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. తరువాత అంటే డిసెంబర్ 5 తరువాత మళ్ళీ ఉగాది వరకు కూడా సంవత్సరం అంతం వరకు కూడా ఈ 3వ ఇంట ఉంటాడు, సువర్ణమూర్తిగా ఉంటాడు. అన్ని ప్రయత్నాల్లోనూ విజయం చేకూరుతూ ఉంటుంది. ఇంకా చైత్ర మాసంలో వీళ్ళకి మాసం మొదట్లో కొంచెం అనుకోనటువంటి ఖర్చులు మీద పడుతూ ఉంటాయి. కుటుంబంలో చికాకు పెరుగుతుంది. డబ్బు విషయంలో కొంతమంది ఒత్తిడి చేసేటటువంటి అవకాశం ఉంది. వీరి తల్లి ఆరోగ్య విషయంలో మాత్రం ఈ మాసంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా వైశాఖ మాసంలో మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం ఉంటుంది. కొందరితో కలిసి, ఫ్రెండ్స్తో కలిసి ఉమ్మడి కార్యక్రమాలు, ఉమ్మడి వ్యాపారాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ కొంచెం జాగ్రత్త వహించాలి వీటిల్లో. కుటుంబ వ్యవహారాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత పనుల్లో ఎక్కువ ఆసక్తి ఉంటుంది, నిపుణత్వం ఉంటుంది. మీకు సహోద్యోగులతోటి మంచి సంబంధాలు పెరుగుతూ ఉంటాయి. ఇంట్లో మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా జరుగుతుంది. ఇంకా అధిక జ్యేష్ఠ మాసంలో మీరు చేపట్టిన పనులు ఏమన్నా ఉంటే అవి అతి కష్టం మీద కానీ పూర్తి అంటే అనుకున్న టైం మాత్రం పూర్తి చేసేయగలుగుతారు. బంధుమిత్రుల సమావేశాల్లో పిల్లల విషయాలు ఆరాకు వస్తాయి. వివాహాలు, శుభ కార్యక్రమాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇంకా నిజ జ్యేష్ఠ మాసంలో భాగస్వాముల మధ్య కొంచెం ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. నిర్మాణ పథకాలు ఏమన్నా, హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ ఇవి ఏమన్నా ఉంటే అవి ముందుకు సాగుతాయి. కానీ కొన్ని లావాదేవీల్లో మాత్రం మెలకువ వహించాలి. ఆరోగ్యం, వైద్య సలహాలు, సంప్రదింపుల మీద దృష్టి పెట్టాలి. కార్యక్రమాల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది. విశ్రాంతిలో లోపం కనిపిస్తుంది. అంటే టైర్డ్ సమ్గా ఉంటారు అన్నమాట. ఇంకా ఆషాఢ మాసంలో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొంతమంది మిమ్మల్ని సహాయం కోరి మీ సహాయం పొందుతూ కూడా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ వద్ద మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో హామీలు, పూచీకత్తులు ఇవి ఏమన్నా ఇచ్చేటట్టు ఉంటే అటువంటి వాటిల్లో దూరంగా ఉండండి. మీరు జోక్యం చేసుకోవద్దు. రాజకీయాల్లో ఉన్న వారికి మాత్రం ఈ టైంలో మంచి గుర్తింపు ఉంటుంది, రాణింపు లభిస్తుంది. ఇంకా సందర్శకుల వలన అంటే మనకి అనుకోకుండా వచ్చే గెస్ట్లు, ఫ్రెండ్స్ ఇటువంటి వాటి వలన కొన్ని అనుకున్న పనుల్లో ఆలస్యము, ఆటంకము, అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఇంకా శ్రావణ మాసంలో
మీరు అనుకున్నట్టుగా మీకు డబ్బు సర్దుబాటు అవుతుంది. పరిశ్రమల్లో అభివృద్ధి ప్రణాళికలు అమల్లో పెడతారు. కానీ స్పెక్యులేషన్ మాత్రం ఎప్పుడు చేయకండి. స్పెక్యులేషన్ వాటికి కొంచెం దూరంగా ఉండండి ఈ టైంలో. అలాగే విందు వినోదాల్లో కూడా మితం పాటించాలి. నిరుద్యోగులకు, ప్రైవేట్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఉంటే మంచి అవకాశాలు, ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే రవాణా రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పనివారితోటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలకి ఫీజు కట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందే ప్లాన్ చేసుకోండి ఈ మాసంలో. అయితే ఇంకా భాద్రపద మాసం వచ్చేసరికి వైజ్ఞానిక, సాంస్కృతిక విషయాల్లో ఆసక్తి చూపిస్తారు. మీ క్రియేటివిటీ పెరుగుతుంది. పిల్లల వృత్తి విషయాల్లో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ మీరేంటంటే లేడీస్ ఎవరైనా ఉంటే కొంచెం జ్ఞాపకశక్తి లోపిస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు మంచిది. మీరేం చేస్తారంటే కొంచెం మెడిటేషన్ అది లాంటివి ఏమన్నా చేస్తూ ఉంటే కనుక దాని నుంచి మీరు ముందుకు వెళ్ళే సూచన ఉంది. ఇంకా ఆశ్వీజ మాసంలో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, విరాళాలు ఇటువంటివన్నీ ఇస్తారు. కానీ భార్యాబిడ్డలతోటి అంటే పిల్లలతోటి కుటుంబంలో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే భాగస్వామ్య వృత్తులు ఏమన్నా ఉంటే అంటే జాయింట్ వెంచర్స్ ఇటువంటివి ఏమన్నా ఉంటే అటువంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్త ఉండండి. మెలకువగా ఉండాలి. అయితే వ్యవహారిక శైలిలో కొన్నిటిలో దాపరికం ఉండాలి. అన్నీ మనం పైకి ఓపెన్గా చెప్పేయకూడదు. ఆ దాపరికం ఒకటి ఈ నెలలో మీరు మెయింటైన్ చేయాలి కంపల్సరీ. అలాగే కార్తీక మాసం వచ్చేసరికి ఆదాయాభివృద్ధికి, నెక్స్ట్ లావాదేవీలకి ఈ మాసంలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. గృహాలంకరణ, వస్తు సామాగ్రి కొంటారని కూడా సమకూర్చుకుంటారని తెలుస్తోంది. విధులకు ఒక్కొక్కసారి హాజరు కాలేకపోవచ్చు. వేరే కారణాలు ఏవైనా సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే భూలాభం కలుగుతుంది. ఎందులోనూ కూడా మధ్యవర్తిత్వంగా మాత్రం అసలు ఉండద్దు. గృహ సంబంధ విషయాలు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. సో సహచరులు అంటే కోవర్కర్స్ ఎవరైనా ఉంటే, మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఒకరిద్దరితోటి కొంచెం సఖ్యత, సన్నిహితం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే మార్గశిర మాసంలో విలువైన వస్తువులు సేకరిస్తారు. డిపాజిట్లు, పొదుపు విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. అవి కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. మిత్రులు, ఫ్రెండ్స్ మనం కావాలనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళే మనం కొంచెం దూరంగా పెట్టేటటువంటి అవకాశం ఉంది. కొంచెం ఉండు, మళ్ళీ మాట్లాడుతాం, మళ్ళీ వస్తాం, అలాంటి అవకాశం ఉంది. అటువంటి వాళ్ళకి మీరు కొంచెం దూరంగాను జాగ్రత్తగాను ఉండండి. అటువంటి వాటి వలన మీకు ఉత్సాహం కానీ ఆనందం కానీ కలగకపోవచ్చు. అయితే పిల్లలు పైకి చురుగ్గా కనిపించకపోయినా సరే ఈ రాశిలో ఉన్నటువంటి పిల్లలు చదువుల్లోనూ పరీక్షల్లోనూ మంచి ఉత్తీర్ణత పొందుతారు. అలాగే స్థిర చరాస్తి విషయంలో జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఇంకా పుష్యమాసంలో స్థిర చరాస్తి విషయంలో కూడా ముందు నెలలో మనం అనుకున్నాం కదా, అవి నిర్ణయానికి లేట్ అవుతుందని అనుకున్నాం. అది ఈ మాసంలో కూడా మీరు నిర్ణయం చేసుకోలేరు. రైతులు అధికంగా శ్రమించాలి. ఎదుటి వ్యక్తులను సుముఖం చేసుకొని వారి వలన కొన్ని ఉపయోగాలు పొంది మీరు మరలా వారికి మళ్ళీ తిరిగి మీరు ఏదైనా ఇచ్చేటటువంటి అవకాశం కూడా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే మాట పడే ఇష్యూ వస్తుంది. కానీ కోర్టు విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీకు ఒక గ్రూప్ యాక్టివిటీ ఏదో జరుగుతుంది మీలోనూ, ఆ గ్రూప్ యాక్టివిటీలో మీరు చాలా సంతోషంగా ఉంటారు అని తెలుస్తోంది. ఇంపార్టెంట్ పర్సన్స్ నుంచి మీకు ముఖ్యమైనటువంటి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మాఘమాసంలో జాయింట్ వ్యవహారాల్లో ఇప్పుడు ఈ నెలలో మాత్రం మీరు లాభం పొందుతారు. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. కొన్ని సౌకర్యాలు, లగ్జరీస్ అనుభవిస్తారు. కానీ మధ్యలో కొన్ని అనవసరమైనటువంటి ఆందోళనలు ఉంటూ ఉంటే అవి తగ్గించుకుంటే మంచిది. విధుల నిర్వహణలో చాలా దీక్ష, నేర్పతనం చూపిస్తారు. ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శన, ఆశ్రమాల దర్శన ఇటువంటి వాటితో మీరు ఆనందాన్ని పొందుతారు. ఇంకా పాల్గొన మాసంలో మాత్రం ఉద్యోగస్తులకు ఎక్కువ శ్రమ ఉంటుంది. తోటి వారితోటి మనస్పర్ధలు, డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. కళాశాల వ్యవహారాలు, పత్రికా వ్యాసాలు ఇవి ఏమన్నా పెట్టుకుంటూ ఉంటే మీరు చురుకుదనాన్ని పొందగలుగుతారు. అయితే ఇతరుల ఆంతరంగిక విషయాలలో మాత్రం జోక్యం కల్పించుకోదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దుర్గా ఆపద ఉద్ధారక స్తోత్రము లేదా దుర్గా సప్తశతి, దుర్గా అష్టోత్తరము ఇటువంటి చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణ కూడా
వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది. శుభం భవతు, మంచి ఫలితాలను పొందండి. నమస్కారం.